పంట బీమా పరిహారం ఇవ్వలేదని రాజస్థాన్ రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ప్రభుత్వంపై ఆగ్రహంతో తన పొలంలో 500 నోట్లను నాటాడు. నాగౌర్ డీలో రైతు మల్లారం బవారి పత్తి సాగు కోసం బ్యాంకులో ₹1,00,000 లోన్ తీసుకున్నాడు. అధిక వర్షాలతో పంట నాశనమైంది. 4,000 దిగుబడి మాత్రమే వచ్చింది. పంట బీమా చేయించాననే ధీమాతో ఆయన బీమా కంపెనీకి సమాచారం ఇచ్చారు. క్రాప్ ఇన్సూరెన్స్ కింద నమోదు చేసుకున్న పరిహారం ఇవ్వలేదని బవారి చెప్పాడు. అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. ఏ ఒక్క అధికారి కూడా తన పొలాన్ని చూడటానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ పథకాలు, అధికారుల ఉదాసీనత వల్ల తాను నిరాశకు లోనయ్యానని, తన నిరసనను తెలిపేందుకే కరెన్సీ నోట్లను పొలంలో నాటానని ఆయన చెప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆ రైతు బీమా పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పంట బీమా పరిహారం ఇవ్వలేదని రాజస్థాన్కు చెందినటువంటి ఒక రైతు వినూత్న రీతిలో చేసినటువంటి నిరసన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై ఆగ్రహంతో తన పొలంలో ₹500 నోట్లను నాటాడు. నాగౌర్ డీలో రైతు మల్లారం బవారి పత్తి సాగు కోసం బ్యాంకులో ₹1,00,000 లోన్ తీసుకున్నాడు. అధిక వర్షాలతో పంట నాశనమైంది. ₹4,000 దిగుబడి మాత్రమే వచ్చింది. పంట బీమా చేయించాననే ధీమాతో ఆయన బీమా కంపెనీకి సమాచారం ఇచ్చాడు. క్రాప్ ఇన్సూరెన్స్ కింద నమోదు చేసుకున్న పరిహారం ఇవ్వలేదని బవారీ చెప్పాడు. అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. ఏ ఒక్క అధికారి కూడా తన పొలాన్ని చూడటానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రైతు. ప్రభుత్వ పథకాలు, అధికారుల ఉదాసీనత వల్ల తాను నిరాశకు లోనయ్యానని, తన నిరసనను తెలిపేందుకే కరెన్సీ నోట్లను పొలంలో నాటానని ఆయన చెప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ రైతు. ఆ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆ రైతు బీమా పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో వైరల్ అవడంతో కూడా అధికారులు ఎవరు కూడా ఇప్పటికీ స్పందించలేదని సమాచారం. కానీ నెటిజన్లు చెప్తున్నది ఒకటే, రైతుని ఆదుకోవాలి ప్రభుత్వాలు అనేటువంటి మాట పదే పదే నెటిజన్లు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అధికారుల తీరుకు సంబంధించి విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఏ అధికారి ఇప్పటికీ రాకపోవడం అనేది సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. 4,000 దిగుబడి మాత్రమే వచ్చినటువంటి ఆ పొలంలో తను ఎంతో ధీమాగా ఉన్నాడు, క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాను కదా అని. కానీ ఆ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో వినూత్నంగా ₹500 నోట్లను తన పొలంలో నాటి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ రైతు.